హాయ్ హలో వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ టేస్టీగా పెసరపప్పుతో పాటు బీరకాయలు కూడా వేసి బీరకాయ పెసరపప్పు కూర ఎలాగో చూసేద్దాం. ముందుగా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బీరకాయలను తీసుకుని ఓ చాకుతో చక్కగా ఇలా పైనున్న డస్ట్ మొత్తం నీట్గా గీకేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత వీటిని చక్కగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేతి బీరకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. మనం నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయినాక శనగపప్పును కూడా వేసి దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయలు వాటితో పాటు కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా 50% ఉడికిపోయి ఉంటాయి. చాలా ఈజీగా ఉడికిపోతాయండి. వీటిలో ఉన్న నీటి శాతం ఇలా మనకి ఎంత ఉడుకుతుంటే అంత నీరు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా ఇందులో వేసుకుని అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి 2 వేసి బీరకాయలతో కప్పేసి ఒక 3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసి టమాటోలతో పాటు మనం కారం కూడా వేసుకోవాలి. కారం అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఓ 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ స్మెల్ చాలా మంచిగా కూరకు పడుతుందండి. అందుకే నేను ఇలా చేస్తాను. ఇప్పుడు చక్కగా మొత్తం కలిపేసుకుని ముందుగా నానబెట్టిన పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పెసరపప్పు ముందుగా నానబెట్టి తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఈ వేసవిలో ఇలా ఎందులో అయినా పెసరపప్పు తగిలేలా చేసుకుంటే చాలా మంచిదండి. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసాను. మనం బీరకాయలు వేసినప్పుడు ఉప్పు వేసాం కదా, అది సరిపోతుంది అనుకుంటే ఓకే, సరిపోదనుకుంటే మళ్ళీ కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా యాడ్ చేసుకుని మొత్తం కూర దగ్గర పడేంత వరకు ఉడికించేసుకున్నామంటే మన టేస్టీ పెసరపప్పు బీరకాయ కూర ఇలా రెడీ అయిపోయినట్లే. అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసి బంద్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. కూర బాగోదేమో అనే డౌటే అవసరం లేదండి. నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.